అనేక విషయాల్లో ప్రతిష్టాపన ఏర్పడవచ్చు, పిఆర్సీలో ప్రతిష్టాపన ఏర్పడవచ్చు. అందుకే జేఏసీని రీకాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 3 నెలలు 4 ఏళ్ల తర్వాత కూడా ఆ డబ్బులు రాకుండా కనీసం అందులో ఒక పైసాని మనం చూడకుండా చనిపోతే ఇంకా దానికి సార్థకత ఏంటి సార్? ఇంక ప్రస్తుత ప్రభుత్వం ఏంటి సార్ అనేది అడిగితే పదవి విరమణ చేస్తున్నారు. 2022 కొట్టాం, 2023 కొట్టారు, ఇప్పుడు 2004 మే వస్తుంది. గ్రాట్యుటీ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది. అడుగుతున్నాడు సరుకులు మేము ఉన్నాం. పక్కన ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పారు ఎంత అవుతాయంటే 6,250 కోట్లు అవుతుంది. 6,250 కోట్లు ఆయన ఒకసారి పడిపోయాడు, మళ్ళీ లేచాడు. నేను చెప్పాను ఏం చేస్తాం నాయకులు, ముందు నేనేం చెప్పాను పదవి విరమణ చేస్తున్నారు. కొట్టాను సార్ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగులు ఉన్నారు, పదవి విరమణ చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, ఒక పక్క ఉపాధ్యాయుని తీసుకున్నాం, 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నాం, 3వ సంవత్సరం రెగ్యులర్ చేస్తున్నాం. కొంచెం వాళ్ళు మాస్టర్లు ఇంకోటి అడిగితే లేదు, ప్రమోషన్ వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సరే ప్రమోషన్ లేకపోతే సాగర్ గారు అంటాడు ఆటోమేటిక్ అకౌంట్స్మెంట్ స్కీమ్ ద్వారా తీసుకోండి అంటే అది ఇచ్చలేనా ఆటోమేటిక్ అకౌంట్స్మెంట్ స్కీమ్ లేదు. కారణం ఏంటంటే 2 సంవత్సరాలు సర్వీస్లో కలని పరిస్థితి. అందుకని ఇటువంటి పరిస్థితులు అన్ని ఉంటాయి. పెద్ద కొండ ఉంది, పెద్ద బాధ్యత ఉంది, ముందు ఇదంతా ఉంది. వాటన్నిటినీ మనం నెక్స్ట్ అదేవిధంగా ఎన్నికల అబ్జర్వర్ రామప్రసాద్ గారు అగ్రికల్చర్ అదేవిధంగా అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, చోడగం శ్రీనివాసరావు. నెక్స్ట్ రామారావు గారు వెస్ట్ గోదావరి జిల్లా కార్యదర్శి. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు వర్మ గారు. బాపట్ల జిల్లా అన్నా కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు. అదేవిధంగా కన్నీరు ప్రసాద్ గారు రావాల్సిన కోర్చు రెండు తీసుకో ప్రసాద్ గారు రండి. ఓకే సార్. అదేవిధంగా మార్కాపురం తాలూకా అధ్యక్ష కార్యదర్శులు అందరూ దగ్గర తొందరగా శాస్త్రి గారు తొందరగా కిరణ్ తొందరగా. అదేవిధంగా ఓన్లీ రాష్ట్ర
అభివృద్ధి చేసి కదా వాళ్ళకి సస్పెన్షన్. ఒక సీనియర్ రెస్టారెంట్ ఉన్నాడు, చూసి నేను ఆయనకి చెప్పాను కమిషన్ గారు, అతను 9:30 10:30 రావాలి, 9:30 ఎఫ్ఆర్ఎస్, 5కి వెళ్ళాలి, 5:10కి ఎఫ్ఆర్ఎస్. ప్రతిరోజు ఇదే 5 సంవత్సరాల నుంచి 3 పిహెచ్సీలు ఇన్ఛార్జ్ చేస్తారు. 3 పిహెచ్సీలు ఇన్ఛార్జ్ చేస్తూ వస్తే పర్సెంట్ వాళ్ళు సస్పెన్షన్. నేను గట్టిగా లేదు సాగర్ గారి అందరినీ ఇబ్బంది నేను రివోక్ చేస్తాను. నేనేమన్నానంటే వాడు అంత సిన్సియర్గా పనిచేసుకుంటున్న ఒక వైద్య శాఖ ఉద్యోగిని మీరు సస్పెండ్ చేస్తే వాడి ఫ్యామిలీ ముందు, వాడి పిల్లల ముందు, వాడి సమాజం ముందు, వాడి సందులో, వాడి విలేజ్లో, వాడి మిగతాలో ఒక బ్యాడ్ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఎవరు చెల్లిస్తారు సార్ అని అడిగింది. దాన్ని ఎవరు చెల్లిస్తారు? ఎవరు మనం చేసేది? వేరే తొందరగానే ఇవాళ రేపు వాళ్ళు చేసేస్తాం ఇది అన్న. అందుకని బాధ్యత కూడా చెప్పరాను, తప్పనిసరిగా చెప్తాం. బాధ్యతగా చేస్తున్నాం. మాకు ఇచ్చిన డిజిగ్నేషన్ వేరు, మాకు ఇచ్చిన కార్యక్రమం వేరు. తర్వాత మెల్లిగా సిమ్ ఇచ్చారు, తీసుకున్నాం. సిమ్తో పాటు ఇంకోటి ఇచ్చారు, తీసుకున్నాం. దాంతో ఒక యాప్ అన్నారు, చేస్తున్నాం. 20 యాప్లు అన్నారు, చేస్తున్నాం. సర్వేలు అన్నారు, చేస్తున్నాం. ఎక్కడికి తీసుకెళ్తారు ఈ వ్యవస్థను? గ్రామ వార్డు సచివాలయాలు అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఉంటే ప్రమోషన్ లేదు. నేను అదే చెప్తున్నా, అసలు భారతదేశంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ లేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, సంతోషం. 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 130 మందికి, మరీ సంతోషం. వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు, ఇంకా సంతోషం. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ పెట్టినా నేను ఒకటే చెప్తాను, పెట్టినవాడికి ఇచ్చినవాడికి ఒక్కసారి ఆయన నా దగ్గర పిలవండి బాబు, వాడికి ఒకసారి ధనం పెట్టుకుంటాడు, నమస్కారం పెట్టి. ఏ అధికారి, ఏ ఆఫీసర్, ఏ నాయకుడు బుర్ర బుద్ధి లేకుండా. కారణం ఏంటంటే ఎవరు ఏది చేసినా పిరమిడ్ స్ట్రక్చర్లో పెడతారు. పిరమిడ్ ఉంటుంది, తెలిసిన పిరమిడ్ ఉంటే కింద మీరున్నారు, పైన ఎవరు ఉంటారు? డిఎంహెచ్ఓ కింద ఇంకో క్యాడర్, వాళ్ళ కింద ఇంకో క్యాడర్, వాళ్ళ కింద. ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ ఒంగోలు జిల్లా శాఖ నందు మీ పదవి ఎన్నికైనందున నా సామర్థ్యం మేరకు ఉద్యోగులకు సేవ చేస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా కుల మతాలకు అతీతంగా మరియు అసోసియేషన్ రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా అన్ని విధానాలు మరియు నిర్ణయాలను అంతఃకరణ శుద్ధితో నాకు అప్పగించిన విధులను నిర్వర్తిస్తానని, సంఘం యొక్క నిబంధనలకు భంగం కలిగించనని నా యొక్క మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు పదవి ప్రమాణం Oh!